ఈ డ్రెస్ రోడ్డు మీదకి వెళ్తే క్యాబ్లు కూడా దొరకవు. షో. మాయమైపోయిందేంటి? దయ్యం కదా. అయితే మనం ఏం చేస్తున్నావురా? చంపన్నావు కదా ముందు చంపే చంపను వాకింగ్ చేస్తారంట. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. అక్కడ ఎవరో మాట్లాడేశారా? శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం. నువ్వు మనిషేనా? మీరు కూడా మనుషులేనా? మనిషేనా? ఏయ్, మీదకి వస్తావేంటి? మనిషే అయితే మనం అందరం మనుషులు అనమాట. నాకు రైటింగ్ టైం అయింది. అరే ఒకలే నా డ్యూటీ క్యాన్సిల్ అయిపోయింది. నాకు రైటర్స్ బ్లాక్. మనందరం కలిసి కలిసి బెటర్. అక్కడ ఇల్లు కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళి హెల్ప్ అడుగుదామా? అలా పరాయి వాళ్ళ ఇంటికి వెళ్తే తప్పేమో. రోజు వెళ్ళట్లేదండి. నాకు దాహంగా ఉంది. అబ్బా వెళ్ళి హెల్ప్ అడుగుదాం. కుదిరితే చేస్తా, లేకపోతే మెడబెట్టుకు బయటకు కంటేస్తారు. అంతే కదా. మీరు రండి, వెళ్దాం రండి. నేను సింగిల్, మీరు సింగిల్ అయితే మనం మింగిల్ అవుదాం. చెప్పు తెగుద్ది. తెగితే కుట్టించుకుందాంలేండి. నా ఫ్రెండ్స్ నన్ను రాక్షసి అంటారు. జాగ్రత్తగా ఉండు, లేకపోతే లైఫ్ లో లైట్ దయ్యం తెలిసినప్పుడే ప్రేమించాను, మనిషిని తెలిసి తోలుతానా? మీరు మరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన దగ్గర. అసలే మంచి గర్ల్స్ లేకుండా కష్టపడుతుంటా. ఏ రండి రండి. అక్కడ ఎంవి అని ఉంది. ఎం అంటే మంచి, వి అంటే వాళ్ళు, మంచి వాళ్ళు హెల్ప్ చేస్తారైతే. డోర్ తీసే ఉంది. ప్లీజ్ లేడీస్ ఫస్ట్. అంటే మేము మా ఫ్యామిలీలో చాలా జెంటిల్మెన్ గా ఉంటాం. డోర్ ఎలా పడింది? అమ్మాయిలు గాలి గాలి పడ్డట్టే డోర్లు కూడా గాలి పడిపోతుంటలే. అంటే ఈ అమ్మాయి నాకు పడిపోతావా? ఏ అంత గాలిగాడి? మామూలు గాలి కాదు, సుడి సుడి గాలి. నువ్వు ఇది ఆపాలి. ఎనీబడి దేర్? ఎనీబడి దేర్? ఎనీబడీస్ దేర్? ఎనీబడీస్ దేర్ అంటే అగేసుకొని వచ్చేస్తారు. పిల్లలు కాదు, నన్ను చూసి నేర్చుకో. ఎవరు ఉన్నారు లోపలండి? ఏమండి? వీడి పాత సామాన్ అరుపులు. స్వెటరు. హాయ్, ఐఎమ్ ఫ్రైన్. దీక్ష. అది నంది. పందే పంది కాదు, నంది. ఎప్పటికైనా నంది అవార్డు కొట్టాలని ఆ పేరు పెట్టుకున్నా. ఆస్కారం పెట్టుకోలేవా? ఏంటి రైటర్ పైన సెట్ అయ్యారులా? అమ్మో, నీ పేరేంటో? తెల్లారితే మీరెవరో నేనెవరో. ముందు హౌస్ ఓనర్ కూడా వస్తే అడిగేం చెప్పాలి అది ఆలోచించండి. ఏముంది, జరిగింది చెప్దాం, అర్థం చేసుకుంటారులే. అవును, మరి అప్పటి వరకు ఏం చేద్దాం? నాకు బాగా టైర్డ్ గా ఉంది. అయ్యో సరేదా, వెళ్ళి పడుకుందాం. అంటే అదే అందరం వెళ్ళి పడుకుందామని చెప్పాను రా. ఇల్లు బాగా అరిచుకుంది. అసలు ఎవ్వరు లేరు. ఇలా చూస్తే పడుకున్నారు. పొద్దున్నే డీసీఎం తెచ్చి మొత్తం ఎత్తేదాం.